మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఓపెన్ ప్లాట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటారు? మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చెప్పినట్టు చాలా వరకు కూడా ఈరోజు మిడిల్ క్లాస్ పీపుల్ అని కాకుండా ఈవెన్ లో క్లాస్ పీపుల్ కూడా చాలామంది ఓపెన్ ప్లాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఓపెన్ ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ దాదాపు సామాన్యులకు దరిదాపుల్లో లేకుండా పెరిగిపోయినాయి. దీంతోపాటు భవిష్యత్తులో కూడా ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న జనాలు ఉన్నారో వాళ్ళకు లక్ష్యం ఉంది. ఈ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన కూతురు మ్యారేజ్ని డిజైన్ చేసుకుని ఉంటారు. ఈ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన కొడుకు ఉన్నత చదువులకు సంబంధించిన అంశాన్ని డిపెండ్ చేసి ఉంటారు. ఈ ప్లాట్ను డిపెండ్ చేసుకొని వాళ్ళ తక్కువ బడ్జెట్తో వచ్చే 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు సొంత ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యం ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ ఓపెన్ ప్లాట్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే కూడా ప్రతి నెల దాదాపు 40 నుంచి 48 వేల రిజిస్ట్రేషన్లు ఓన్లీ ఓపెన్ ప్లాట్లవే అవుతున్నాయి. సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్య రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మాత్రం ఓన్లీ ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషనే. అదే అపార్ట్మెంట్లకు సంబంధించి చూశారనుకోండి, లేదా ఇండిపెండెంట్ ఇళ్ళకు సంబంధించి చూశారనుకోండి, లేదా మన వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గమనిస్తే కూడా కనీసం 5 నుంచి 6 వేలు కూడా లోపే ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో 80% పీపుల్ బిలో లో క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓపెన్ ప్లాట్ల మీదనే ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్కి కూడా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిందే శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా రేటు పెరిగేది ఓపెన్ ప్లాట్ల మీద రేటు పెరుగుతుంది తప్ప కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ మీద పెరగదు. ఏమున్నా ఆ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కింద ఉన్న ల్యాండ్ మీదనే రేటు పెరుగుతుంది. కాబట్టి చాలామంది కూడా ఓపెన్ ప్లాట్ల మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది వాస్తవం కూడా. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కూడా చూసుకుంటే కూడా ఓపెన్ ప్లాట్ల మీద వచ్చేంత ఇన్కమ్ మిగతా వాటి మీద రాదు. సో చాలామంది ఇప్పటికి మీరు ఇంకా అన్నట్టు ఈ బడ్జెట్కు అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి తక్కువ బడ్జెట్ ఉంటే హైవేకు కొంచెం దూరం అయినా పోయి తీసుకోవడంలో తప్పలేదు. కొంచెం బడ్జెట్ పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఇప్పుడు ముంబై హైవేకైనా అత్యంత అద్భుతంగా ఉంది. సదాశివపేట దాటిన తర్వాత చాలామందికి అందుబాటు ధరల్లో ఉన్నాయి. సదాశివపేటకు బిఫోర్ అయితేనేమో ఆల్రెడీ హైక్ అయినాయి. ఏది ముంబై హైవే అనుకుంటే. అదే షాద్నగర్ అనుకుంటే షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే బూరుగుల కానీ లేదా బాలానగర్ కానీ రాయకల్ కానీ లేదనుకుంటే అంతకుముందు ఉన్న జేపీ దగ్గర ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం హైవేకు కొంచెం దూరం పోతే 20 లక్షల బడ్జెట్ లోపు వచ్చేవి కూడా ఉన్నాయి. లేదు మీకు ఇంకొంచెం పెట్టగలిగే పరిస్థితి ఉంటే ఇంకా ఎయిర్పోర్టుకు దగ్గరలో ఉన్న ఏదైతే షాబాద్ లాంటి ఏరియా ఉంటే అది హెచ్ఎండిఏ పరిధి అవుతుంది. ఆ ఏరియా పరిధిలో అనుకుంటే మీకు 30 నుంచి 40 లక్షల మధ్య అనుకుంటే ఆ ఏరియాలో సెట్ అవుతుంది. లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి లేదు మహేశ్వరం లాంటి ఏరియాలో లేదా కడతాలకు సంబంధించిన ఆ ఏరియా లాంటిది అనుకుంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మీ పర్ఫెక్ట్గా మీరు తీసుకోవాలనుకునే దానికంటే ముందు ఎవరైతే ఒక అడ్వైజర్ ఉంటాడో ఆ అడ్వైజర్ తోటి ముందు సలహా తీసుకోండి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు పెడుతున్న ఇన్వెస్ట్మెంటు రేపు ఇల్లు కట్టుకోవడానికా లేదనుకుంటే 2-3 సంవత్సరాలకి తీసేసి మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఏ లక్ష్యంతో మీరు మీ బడ్జెట్ ఏంటి, మీరు ఏ లక్ష్యంతో పెడుతున్నారో ముందు డిస్కస్ చేయండి. డిస్కషన్ చేసిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు ఇక్కడ ఏడన్నా ఒక 5 రూపాయల జామ పండుకే 1-4 సార్లు ఇది బాగుందా అది బాగుందా చెక్ చేసి మరీ తీసుకుంటారు. మరి 20 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దానికి సంబంధించిన మినిమం సమాచారం మీ దగ్గర ఉండాలి కదా. అట్లా ఉంటేనే మీరు రైట్ ప్రాపర్టీ తీసుకోగలుగుతారు. రైట్ ప్రాపర్టీ తీసుకోగలిగితేనే మీ అవసరానికి అది ఉపయోగపడుతుంది. మీరు అలా అనుకోకుండా ఎవరో చెప్పారు నేను ఇట్లా అనుకున్నా అని తీసుకుంటే ఉపయోగం ఉండదు. అనుకుంటే మీ వరకే, కనుక్కుంటే ఉపయోగం ఎక్కువ, క్లారిటీ వస్తుంది. సో క్లారిటీతో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాట్ తీసుకునేదానికంటే బిఫోరు మీరు రాసుకోండి పర్ఫెక్ట్గా. మీరు ఏ పర్పస్తో పెడుతున్నారు, ఏ బడ్జెట్లో పెట్టాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు పెట్టే దగ్గర కూడా ఏరియా బాగుందంటే అక్కడ కనెక్టివిటీ బాగుందా, రోడ్స్ బాగున్నాయా,
లేకుంటే రైల్వే ఉందా, లేదనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఉందా, లేదా వాటర్ సోర్స్ ఉందా, లేదా స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ సోర్స్ ఉందా, లేదా హెల్త్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలిసి ఉండాలి మీకు. అదే సార్, ఇప్పుడు మీరు ముంబై హైవేకి తీసుకుంటే బెటర్ అంటున్నారు. ఇవన్నీ మీరు చెప్పే ఇవన్నీ ముంబై హైవేకి ఉన్నాయా? ఇంకా ముంబై హైవే డెవలప్ అవ్వడానికి అంటే ఫ్యూచర్లో ఎలా డెవలప్ అవ్వబోతుంది దాని గురించి ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా ముంబై హైవే అనేది అత్యంత కీలకం. ఎందుకంటే మన దేశానికి రాజధాని ఢిల్లీ అయినప్పటికీ ఆర్థిక రాజధాని అనేది ముంబై. ఈ ముంబై హైవే బేసే మన హైదరాబాద్ సంగారెడ్డి ఏదైతే ఉందో, అంతకుముందు మనకి ఏదైతే పటంచెరు బిహెచ్ఎల్ ఉందో, ఈ బెల్ట్ నుంచి మనం వెళ్తే సంగారెడ్డి తర్వాత సదాశివపేట, బుదేరా, తర్వాత వచ్చి జహీరాబాద్, ఇట్లా మొత్తం అదంతా పెద్ద హైవే. సో ఈ హైవేని బేస్ చేసుకొని లాజిస్టిక్స్ చాలా ఉంది. సో ఈ లాజిస్టిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం వల్ల, అట్లాగే కంపెనీలు కూడా మీరు బాగా చెప్తే, ఒకప్పుడు హైదరాబాద్లో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఎల్ ఒకప్పుడు సంగారెడ్డి దగ్గర అనేది, అది సంగారెడ్డి దగ్గర ఉంటుంది. బిహెచ్ఎల్ మెదక్ డిస్టిక్ అని చెప్పేది. ఇప్పుడు అదే హైదరాబాదు నడిబొడ్డున ఉంది. దాని తర్వాత ఉన్న పటంచెరు కూడా హైదరాబాద్ నడిబొడ్డుకు వచ్చింది. అక్కడ ఇక్రిషాట్కి సంబంధించింది ఉంది, సిమెంట్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, సిగ్నోడ్కి సంబంధించిన కంపెనీస్, తొషిబాకి సంబంధించిన ఉన్నాయి, అట్లాగపోతే ఎంఆర్ఎఫ్కి సంబంధించి ఉంది, పెప్సీ కంపెనీకి సంబంధించింది ఉంటే, దారి పొడవున మీరు ఎటు పోయినా సరే బీడిఎల్ కంపెనీ ఉంటుంది మనకు, అట్లాగే ఓడిఎఫ్ కంపెనీ అని చెప్పేసి ఉంటుంది, అట్లాగే రాణి ఇంజనీర్ కంపెనీస్. అంటే విపరీతమైన ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన సోర్స్ అంతా ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్న చోట, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ కార్మికులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఉన్న వాళ్ళకి శాలరీ వస్తుంది, శాలరీ ఉన్న వాళ్ళకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటారు, ఇల్లు ఉంటే పిల్లలు వస్తారు, పిల్లలు ఉంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, ఎవ్రీథింగ్ వస్తాయి. కాబట్టి ఒకప్పుడు హైదరాబాద్కి అట్ లాస్ట్ వనస్థలిపురం, ఇట్ లాస్ట్ కుకట్పల్లి అనుకునేది. ఈరోజు వనస్థలిపురం 5 కిలోమీటర్లు పెరిగితే కుకట్పల్లి దాదాపు 33 కిలోమీటర్లు పెరిగింది. రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఇక్కడ హైటెక్ సిటీ వచ్చింది, అక్కడ చూస్తే ఐడియా బొల్లారం వచ్చింది, అక్కడ చూస్తే పటంచెరు వచ్చింది. ఈ బేస్ అంతా పెరిగింది కాబట్టి పర్ఫెక్ట్గా ఆ ఏరియా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మిగతా నేను చెప్తున్న ముంబై హైవే కూడా ఖచ్చితంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ఏరియా అయినా హైదరాబాద్ నుంచి పెరుగుతూ పోతుంది. కానీ ముంబై హైవే అలా కాదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి పెరుగుతుంది, అక్కడ జహీరాబాద్ నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. ఆ జహీరాబాద్లో నిమ్స్ కూడా ఉంది. అదే జహీరాబాద్లో మనకు మహేంద్ర అండ్ మహేంద్రకు సంబంధించిన ట్రాక్టర్ డివిజన్ ఉంది. అట్లాగే మనకు కార్లకు సంబంధించిన బొలెరో వెహికల్ అక్కడ తయారవుతున్నాయి. అవే కాకుండా ఆర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్కి సంబంధించింది, ట్రైడెంట్కి సంబంధించిన కార్ల కంపెనీ, ఈవీ వెహికల్స్ వచ్చేసినాయి. ఇట్లా చూస్తే విపరీతంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది, యూనివర్సిటీలకు సంబంధించిన గీత యూనివర్సిటీ కానీ, అట్లాగే మనకు ఏదైతే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ కానీ, మహేశ్వర మెడికల్ కాలేజ్, ఇట్లా చాలా ఉన్నాయి. మినిమం మౌలిక సదుపాయాలు కావాల్సిన ఏవైతే ఉన్నావో, వాటర్ సోర్స్కి ఇబ్బంది లేదు, రోడ్డు కనెక్టివిటీకి ఇబ్బంది లేదు, అట్లాగే ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేదు, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం లేదు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం లేదు, దాంతోపాటు విపరీతమైన ఎంప్లాయ్మెంట్కి ఇబ్బంది లేదు. ఈ ఏదైతే ఈ 6 పాయింట్ అనుకుంటున్నామో, ఈ 6 పాయింట్లు పర్ఫెక్ట్గా ఉన్న దగ్గర ఈ ఏరియా ఆ ఏరియా కానీ ఏ ఏరియా అయినా అత్యంత వేగవంతంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీ పెట్టుబడి 2 3 కాదు 100 ఆశ్చర్యం లేదు. కాబట్టి దాన్ని చూసి మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం మీకు.